తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకి అధినేత విజయ్ కాసేపట్లో చెన్నైలో పార్టీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 234 నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ కానున్న ఆయన ఎన్నికల అనంతర వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ టీవీకేకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేయడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల ప్రలోభాలకు గురి కాకుండా అభ్యర్థుల నుంచి ముందస్తు మద్దతు లేఖలు తీసుకోవాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ముందు నుంచే టీవీకి అధినేత విజయ్ ఒక రకంగా సంచలనం రేపారని అనుకోవాలి. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఈ తరుణంలో ఈరోజు 234 మంది అభ్యర్థులతో టీవీకి అధినేత విజయ్ ఏదైతే ఉన్నారో సమావేశం నిర్వహించనున్నారు. దాంతోపాటు 5 కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏంది దాని గురించి తాజా అప్డేట్ ఏంది? ఆ 5 కీలక అంశాలు ఏంది? ఎస్ రహీం, మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి కూడా వాడివేడిగానే కొనసాగుతాయని చెప్పుకోవాలి. అయితే ఈ 2026 ఎన్నికల్లో ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ గురించి కూడా డిస్కషన్ భారీగానే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని పార్టీలకి ధీటుగా ఆయన ప్రసంగాలు కావచ్చు, అలాగే ఆయన ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఫలితాలు విడుదల చేశాయో దీంట్లో ఒక్కసారిగా టీవీకే ప్రభంజనం అనేది కనిపించబోతుంది అని కూడా ఒక ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. యాక్సిస్ మై ఇండియా ద్వారా చూసుకున్నట్లయితే దాదాపుగా 98 నుంచి 120 సీట్ల వరకు కూడా టీవీకే పార్టీ కైవసం చేసుకోబోతుంది అని కూడా ఆ ఎగ్జిట్ పోల్ ఆధారంగా మనకి బయటకు వచ్చిన విషయం. అయితే ఈ టీవీకే పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది అని ఒక సర్వే చెప్తున్నట్లయితే మిగతా సర్వేలు అన్నీ కూడా కనీసం డబుల్ డిజిట్ అయినా సరే టీవీకే పార్టీ కైవసం చేసుకుంటుంది అని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే డిఎంకేనే ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు ఎక్కువగా టీవీకే పార్టీకే ఓట్లు వేసినట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు విజయ్. ఈ టీవీకే పార్టీలో కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పిలిపించి ఈ రోజు ఒక సమావేశం కూడా ఆయన నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఆయన 5 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎక్కువగా మెజార్టీ వస్తుంది అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించిన తీరు కావచ్చు, అలాగే వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఇటు కార్యకర్తల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరూ కూడా ప్రభావితం అవ్వకుండా ముందుగానే మద్దతు లేక వాళ్ళ దగ్గర నుంచి కూడా విజయ్ తీసుకొని ఉన్నారు అని కూడా ఒక విషయం బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకేని పక్కకు జరిపి టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది అని కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాటగా చెప్పుకోవాలి. మెయిన్ గా 67% మంది యువత టీవీకే పార్టీకే మొగ్గు చూపడం, అందులోనూ దళితులు, మహిళలు వీళ్ళందరూ కూడా టీవీకే విజయ్కే వాళ్ళు ఓట్లు వేయడం, ఇటు ఆయన ప్రసంగాలు కావచ్చు, ఖచ్చితంగా రాజకీయాల్లో గెలిస్తే ఇప్పుడు గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ మనకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ టీవీకే పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా మసులుకోవాలి, ఇటు కార్యకర్తలు ఏ విధంగా ప్రలోభాలకి గురవకుండా ఉండాలి, ఈ అంశాలపైన ఎక్కువగా డిస్కషన్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రహీం. సో విజయ్ గనక అధికారంలోకి వస్తే కార్యకర్తలు ఏ విధంగా సపోర్టివ్ గా ఉండాలి, అలాగే ముఖ్యంగా మనల్ని నమ్ముకుని ముందుకు వచ్చిన ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలకి ఎలాంటి అసంతృప్తి కలగ చేయకూడదు అనే అంశాలపైన కూడా ఈ రోజు ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. అలాగే మే 4న తుది ఫలితాలు విడుదల అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా అందరూ సంయమనం పాటించాలి. ఎవరు కూడా ఈ పొత్తుల విషయంలో ఎక్కువగా బయటకు మాట్లాడొద్దు. ఎందుకంటే అన్నాడీఎంకేతో ఇటు టీవీకే పార్టీ మొదటి నుంచి కూడా పొత్తు పెట్టుకోనుంది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఈ పొత్తుకి మొగ్గు చూపుతుంది అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని విజయ్ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పొత్తుల విషయంలో ఇప్పుడు మళ్ళీ అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు పెట్టుకోబోతున్నారా అనే అంశం కూడా వచ్చినప్పటికీ కూడా ఇరు నేతల్లో కూడా కాస్త గందరగోళ వాతావరణం కనిపించింది. కానీ అలాంటి వాటికి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దు, పొత్తు సమస్య లేదని కూడా విజయ్ తమ కార్యకర్తలకి సూచించినట్లుగా కూడా తెలుస్తుంది రహీం. రాణి, మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా ఓన్లీ ఒక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రమే విజయ్ అధికారంలోకి రావచ్చు
98 నుంచి 120 దాకా అనేటువంటి ఒక యాక్సిస్ మై ఇండియా ఒక ఎగ్జిట్ పోల్స్ మాత్రమే చెప్పింది. మిగతా దాదాపుగా మీరు చెప్పినట్టుగానే డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. కాకపోతే అతనికి వచ్చేటువంటి ఏదైతే విజయ్కి ఒకవేళ డబుల్ డిజిట్ వచ్చి కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దాంతోపాటు ఈ 234 మంది అభ్యర్థుల్లో కూడా ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఎవరైనా అభ్యర్థులు గెలిచినప్పుడు వేరే పార్టీ ప్రలోభాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదుగా అతను అధికారికంగా దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన సమాచారం ఉంది. దాదాపుగా ఒక ఎగ్జిట్ పోల్ మినహా మిగతా అన్నీ కూడా డిఎంకేకే విజయం ఖచ్చితంగా వస్తుంది అని వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ డబుల్ డిజిట్ కనుక టీవీకే పార్టీకి వచ్చినట్లయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే విజయ్ కూడా చాలా సార్లు కూడా తన ప్రసంగాల్లో ఒక మాట పదే పదే చెప్తూ వచ్చారు, ఎవరైనా సరే అధికారంలోకి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మా పార్టీలోకి ఆహ్వానితులే అని కూడా ఆయన పదే పదే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు చూసుకున్నట్లయితే చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ఈవెన్ అన్నా డిఎంకేలో ఉన్న అసంతృప్తి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. కానీ అధిష్టానం జోక్యంతో అటు అన్నా డిఎంకే నుంచి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి కూడా కనిపించాయి. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కీలక సమావేశం నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా వచ్చినట్లయితే ఈ మే 4న ఒకవేళ నిజంగానే ప్రజలు అధికారం చేపట్టినట్లయితే ఈ 234 స్థానాల్లో మాక్సిమం గా చూసుకున్నట్లయితే 98 నుంచి 120 స్థానాల వరకు కూడా టీవీకే కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే పొత్తుకి వాళ్ళని పిలిచినట్లయితే దానికి వెళ్లకుండా అటువైపు మొగ్గు చూపకుండా కొన్ని మద్దతు లేఖలు కూడా మెయిన్ గా ఈ రోజు సమావేశంలో ప్రతి కార్యకర్త నుంచి కూడా పోటీ చేసిన ప్రతి మెంబర్ నుంచి కూడా ఆయన తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదొక కీలక నిర్ణయంగా భావించవచ్చు. ఒకవేళ డబుల్ డిజిట్ కే పరిమితమైనట్లయితే ఏమైనా పొత్తుకి మొగ్గు చూపే అవకాశం ఉందా అనే ఆలోచనలో కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి విజయ్ ఈ రోజు ఆ 5 కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో 2 ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంది. మిగతా 3 నిర్ణయాలు ఏంటి, అలాగే కార్యకర్తలకు ఎటువంటి సూచన చేయబోతున్నారు అనేది తెలియాలంటే మరి కాసేపట్లో విజయ్ సమావేశం స్టార్ట్ కానుంది. కాబట్టి విజయ్ ఏం మాట్లాడతారని కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. రహీం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.